వారు తరచూ చెక్ చేసుకుంటారు. ఆ తరచూ వారు చెక్ చేసుకుంటుంటారు. నేను పరలోక రాజ్యానికి వెళ్తానా అని చెప్పి. చాలా సార్లు వారి బోధకుడి దగ్గరికి వెళ్ళి వారు కన్ఫర్మ్ చేసుకుంటుంటారు. అలాగే యేసుప్రభువు దగ్గర కూడా చాలా మంది వెళ్ళారు. ఆయన్ని కన్ఫర్మ్ చేశారు. ఏం కన్ఫర్మ్ చేశారంటే ఆ పరలోక రాజ్యంలో పరలోక రాజ్యానికి వారసులు అవ్వాలంటే ఏం చేయమంటారు అన్నప్పుడు చాలా సార్లు యేసుప్రభు వారు సమాధానం ఇచ్చుకుంటూ వచ్చారు. ఏమి ఇచ్చారంటే ఆయన ధర్మశాస్త్రం ఏం బోధిస్తుంది, ఆజ్ఞలను మీరు పాటిస్తున్నారా లేదా అని చెప్తూ, నేను చిన్నప్పటి నుంచి ఆజ్ఞలు పాటిస్తానన్నప్పుడు అవన్నీ పక్కన పెట్టి నీ ఆస్తిని అమ్మి నన్ను వెంబడించు అన్నప్పుడు చాలా సార్లు వాళ్ళ నిరాశతో వెనక్కి తిరిగాను చూశాను. సో వారికి చాలా బేసికల్ గా పెర్ఫిరియల్ గా ఒకే పరలోక రాజ్యంలో ఎలాంటి వ్యక్తులు ఉంటారనేది ఆయన జనరల్ గా ధర్మశాస్త్రాన్ని బేస్ చేసుకుంటూ మాట్లాడుకుంటూ వచ్చాడు ఆయన. బట్ నికోదేం దగ్గరికి వచ్చేసరికి అంతవరకు ఎప్పుడు కూడా రైట్ వినని ఒక సత్యాన్ని నికోదేముకి ఆయన బోధిస్తున్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అంతవరకు కూడా యూదులు ఎవరు కూడా ఈ యొక్క గొప్ప సత్యాన్ని వారు ఎరుగురు వారు. ఓకే, కాబట్టి యూదుల అధికారి నికోదేమును పరిశీలకులను అతడు రాత్రి యందు ఆయన యొద్దకు వచ్చి, బోధకుడా నువ్వు దేవుని యొద్ద నుండి వచ్చిన బోధకుడు విన్న విరుగుదము, దేవుడు అతనికి తోడై ఉంటేనే గాని నువ్వు చేయుచున్న సూచన క్రియలు ఎవ్వరునూ చేయలేరని ఆయనతో చెప్పినప్పుడు ఆయన హృదయ వాంఛ ఏంటో ప్రభు గమనించి ఓకే ఆయన ఒక మాట చెప్తాడు. అది చాలా కొత్తగా ఉంటది. ఒకడు కొత్తగా జన్మిస్తే గాని అతడు దేవుని రాజ్యము చూడలేడు అన్నాడు. ఐదో వచనం ఏమంటాడంటే ఒక నీటి మూలముగాను ఆత్మ మూలముగాను జన్మించితేనే గాని దేవుని రాజ్యంలో ప్రవేశింపలేదని నీతో నిశ్చయముగా చెప్పుచున్నా అంటాడు. సో ఒకడు కొత్తగా జన్మిస్తే అంటే కిందన దాని మీద ఒకటి పైన చిన్న నెత్తి మీద ఒకటి ఉంటుంది. కిందన చూస్తే పైనుండి జన్మిస్తే తప్ప పైనుండి జన్మిస్తే తప్ప ఎవరు కూడా పరలోక రాజ్యాన్ని చూడలేరు. ఒకవేళ నీటి మూలంగా ఆత్మ మూలముగాను జన్మించకపోతే పరలోక రాజ్యంలో ప్రవేశింపలేరు అన్నాడు. ఇక్కడ ఆజ్ఞలు లేవు, ఓకే, ఏమి కూడా లేవు. ఆయన చాలా స్పష్టంగా పరలోక రాజ్యాన్ని ఎవరు చూస్తారు, పరలోక రాజ్యంలో ఎవరు ప్రవేశిస్తారు అనే దానికి ఆయన ఆయన ఒక పరలోక సంబంధమైన బోధని ఆయన వారి మధ్య అతని నికోదేముకి ఆయన బోధిస్తూ వస్తున్నాడు. అసలు ఏంటి పరలోక రాజ్యంలో ఏం చూస్తాం, అసలు పరలోక రాజ్యాలు ఏం చూస్తాం అని అన్నప్పుడు చాలా వచనాలు ఉన్నాయి. కానీ ఒక వచనాన్ని చూద్దాం మనం. దాన్ని రోమీయులు రాసిన పత్రిక 14వ అధ్యాయము 17 వచనం ఇలా ఉంటది. చదువుతారు ఎవరైనా? రోమీయులు రాసిన పత్రిక దేవుని రాజ్యము భోజనమును పానమును కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునే అన్నది. సో దేవుని రాజ్యం భూమి మీద ఉన్నప్పుడే చూడాలంట. ఏదో పరలోకి వెళ్ళిపోయిన తర్వాత పరలోకంలో ఉన్నట్టు కాదు కానీ ఒకే భూమి మీదే మనిషిగా పుడుతున్నప్పుడే, మన శరీరాలతో ఉన్నప్పుడే, ఓకే, మన యొక్క భౌతికమైన దేహం ఉన్నప్పుడే, ఈ దేహంతోనే ఈ ఈ యొక్క భూ సంబంధమైన కళ్ళతోనే, భూ సంబంధమైన హృదయంతోనే, భూ సంబంధ చెవులతోనే పరలోక రాజ్యాన్ని మనం చూడగలం. ఏంటి పరలోక రాజ్యం అంటే అది భోజనము పానం కాదు. భోజనం చేస్తే పానం చేస్తే శరీరం బతుకుతుంది. కానీ దేవుడి రాజు దేనితో సంబంధం ఏంటంటే నీతియు సమాధానమును పరిశుద్ధాత్మత ఆనందం ఉంది. ఇది చూడాలంటే, ఇందులో ప్రవేశించాలంటే, ఈ ఆనందాన్ని పొందాలంటే, నీతి సమాధానాలు పొందుకోవాలంటే ఖచ్చితంగా ఒక మనిషి పైనుండి జన్మించాలి, కొత్తగా జన్మించాలి అనే బోధ నికోదేముకు ఆయన చెప్తున్నాడు. ఒకవేళ నువ్వు కొత్తగా జన్మించకపోతే నువ్వు పరలోక రాజ్యంలో నువ్వు పరలోక రాజ్యాన్ని చూడలేవు. నువ్వు ఎంతసేపు కూడా భోజనము పానం అని తిరుగుతుంటావు. సో నువ్వు నీతిని చూడలేవు, సమాధానం చూడలేవు, పరిశుద్ధాత్మల ఆనందాన్ని కూడా నువ్వు చూడలేవు. నువ్వు కొత్తగా జన్మిస్తే తప్ప నీతి నీకు అర్థం కాదు, సమాధానం అర్థం కాదు, పరిశుద్ధాత్మ ఎలా ఆనందించాలో మీకు అర్థం కాదు. కాబట్టి మీరు కొత్తగా జన్మించాలి అన్నారు. ఇప్పుడు ప్రశ్న, మేము ఈ ఫిజికల్ ఉన్నప్పుడే పరలోక రాజ్యం చూస్తాం కదా, అసలు మాకు అర్థం కావట్లేదు, అది ఏంటి ఎలాగా అని చెప్పి అడుగుతాడు. ఎలాగ అడుగుతాడంటే
4వ వచనం చదువుతారా ఎవరైనా? 4వ వచనం, యోహాను సువార్త 3వ అధ్యాయం 4వ వచనం. అందుకు నికోదేము, ముసలివాడైన మనుష్యుడు ఎలాగ జన్మింపగలడు? రెండవ మారు తల్లి గర్భంలో ప్రవేశించి జన్మింపగలడా అని ఆయనను అడుగగా, ఉమ్. ఏమన్నాడంటే, రెండో మారు జన్మించడమా? ఎలా మనం జన్మిస్తాం మనం? ఓకే, పునరుత్థానం వేరు, కొత్తగా జన్మించడం వేరు. కొత్తగా జన్మించడం అనేది మన భూమి మీద శరీరంతో ఉన్నప్పుడే, భూ సంబంధమైన అవయవాలతో ఉన్నప్పుడే మనము కొత్తగా జన్మించడం అంటే ఆత్మ మూలంగా మనం జన్మిస్తాం. పునరుత్థానం అంటే అర్థం ఏంటంటే, చనిపోయిన తర్వాత లేదంటే యేసు ప్రభువు వారు వచ్చినప్పుడు మన శరీరాలు మహిమ శరీరాలుగా మారి ఆయన దగ్గరికి వెళ్తాం. కాబట్టి కొత్తగా జన్మించడం అనేది మనకు అర్థం కావాలి, పునరుత్థానం కూడా మనకు అర్థం కావాలి. పునరుత్థానము, కొత్తగా జన్మించడం రెండు ఒకటి కాదు. బట్ పునరుత్థానం జరగాలంటే ఖచ్చితంగా కొత్తగా జన్మించే అనుభవం మనకు ఉండాలి. ఇప్పుడు కొత్తగా ఎలా జన్మిస్తాం? ఇప్పుడు నేను మళ్ళీ ముసలివాడు అయిపోయిన తర్వాత మళ్ళీ తరతరంలోకి వెళ్ళి మళ్ళీ జన్మిస్తాను అన్నప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, 6వ వచనం ఉంటుంది, శరీర మూలముగా జన్మించిన శరీరమును, ఆత్మ మూలముగా జన్మించిన ఆత్మ ఉన్నది అని. ఎలా అర్థం చేసుకుంటాం మనం అన్నారు. శరీరం మూలంగా ఏం జన్మిస్తుంది, ఆత్మ మూలంగా ఏం జన్మిస్తుంది కూడా మనకి కొంచెం అర్థం కావాలి. అర్థం కావాలంటే మనం ఎక్కడికి వెళ్ళాలంటే యోహాను సువార్త 1వ అధ్యాయంలోకి మనం వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ చూడండి 1వ అధ్యాయం 13వ వచనం ఎలా 1వ అధ్యాయం 13వ వచనం ఎలా ఉంటది? వారు దేవుని వలన పుట్టిన వారే గాని రక్తము వలనైనను శరీరేచ్ఛల వలనైనను మనసేచ్ఛల వలనైనను పుట్టినవారు కారు. ఎవరంటే 12వ వచనంలో అంటది, దేవుని తన్ను ఎందరు అంగీకరించిదో వారికి అందరికి అనగా ఆయన తన నామమందు విశ్వసించి వారికి అందరికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారం అనుగ్రహించారు. దేవుని పిల్లలు ఎటువంటి వారంటే వారు దేవుని వల్ల పుట్టిన వారే గాని రక్తం వలనైనను శరీర యొక్క ఇచ్చల వలనను మనసు యొక్క ఇచ్చల వల్ల పుట్టిన వారు కారు అన్నారు. శరీరం వల్ల జన్మిస్తే మనకేముంటాయి తెలుసా? శరీర కోరికలు ఉంటాయి, ఓకే, ఈ శరీర ఆశలు ఉంటాయి, రైట్, భూ సంబంధమైన ఆకలి ఉంటది. ఇవన్నీ కూడా మనకు అవి వస్తాయి. భూ సంబంధంగా ఆలోచిస్తుంటాం. దేవుని కూడా ఎందుకు పూజిస్తామంటే భూ సంబంధం ఎక్కడ లభిస్తుంది అని చెప్పేసి దేవుణ్ణి మనం పూజిస్తుంటాం. కానీ దేవుని వల్ల పుట్టినవాడు, ఓకే, ఆయన ఇవేవి కూడా ఉండరు, ఇవేవి కూడా ఆయన దగ్గర ఉండవు. కాబట్టి దేవుని వల్ల కొత్తగా జన్మించిన అర్థం ఏంటంటే ఇట్ ఇస్ నాట్ ఆప్షనల్, ఇట్ ఈస్ ఎ నెససరీ. కొత్తగా జన్మించడం అనేది అదొక ఆప్షనల్ కాదు, ఐచ్ఛికం కాదు, అది అవసరం. కొత్తగా జన్మించడం అనేది క్రైస్తవులకి అది అవసరం. ఎందుకంటే కొత్తగా జన్మిస్తే తప్ప పరలోక రాజ్యాలు ఎవరూ చూడలేరు. నీటి మూలముగాను ఆత్మ మూలము జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలో ఎవరూ ప్రవేశింపలేరు. కాబట్టి కొత్తగా జన్మించడం అనేది ఓకే, అది ఆప్షనల్ కాదు, అది అవసరము అనేది చాలా చక్కగా ఆయన బోధిస్తున్నాడు. ఓకే, కాబట్టి రెండోది ఏం చెప్పాడైనా, శరీరముగా జన్మిస్తే ఏముంటాయంట? అందులో మనుష్యేచ్ఛలు ఉంటాయి, తర్వాత శరీరేచ్ఛలు ఉంటాయి అన్నమాట. రైట్, మరి ఆ ఆత్మ మూలంగా దేవుడి మూలం జన్మిస్తే ఎలాగుంటారు అనే విషయాల గురించి కూడా మనం ఆలోచిద్దాం. రండి, యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుతాం. యాకోబు రాసిన పత్రిక 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుతాం. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్పం ప్రకారము కనెను. ఆయన సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కన్నాడు. ఆయన మనం ఎక్కడ కన్నాడంటే ముందు అమ్మ గర్భం నుంచి మనం వచ్చాము. రైట్, వచ్చిన తర్వాత అమ్మ నాన్నలు మనకు కన్నారు. అమ్మ నాన్నలు మనకు కంటే మనకేం వచ్చాయి? మనకు శరీరం వచ్చింది, మనసు వచ్చింది. కాబట్టి మనం ఏం చేస్తాం? శరీరం యొక్క కోరికలు, మనసు యొక్క కోరికలు ఈ శరీరం నుంచి పుడతాయి. ఆత్మ సంబంధమైన కోరికలు, ఆత్మ సంబంధమైన విషయాలు మనకు కలుగుతాయి అంటే ఓకే, దేవుని వాక్యం చెప్తుంది అసలు కలగమన్నా కలగవు అని చెప్పారు. శరీరం మనం జన్మిస్తే ఎటువంటి వారు మనం? ప్రకృతి సంబంధమే. దేవుని మనం జన్మిస్తే ఎటువంటి వారు మనం?
ఆత్మ మూలంగా జీవిస్తాం కదా. కాబట్టి ఒక మాట చూద్దాం మనం. 2 కొరింథీయులు రాసిన మొదటి పత్రిక మీరు తీసినట్లయితే 2వ అధ్యాయంలో ఒక మాట రాసి ఉంటుంది. 2వ అధ్యాయంలో ఒక మాట రాసి ఉంటుంది. రైట్, మీరు చదవండి. 2వ అధ్యాయం 14 వచనం. ప్రకృతి సంబంధి అయిన మనుష్యుడు దేవుని ఆత్మ విషయములను అంగీకరింపడు, అవి అతనికి వెర్రితనముగా ఉన్నవి, అవి ఆత్మానుభవం చేతనే వివేచింపదగును గనుక అతడు వాటిని గ్రహింపజాలడు. అంతే, చదవ 15వ వచనం. ఆత్మ సంబంధి అయిన వాడు అన్నిటినీ వివేచించును గాని అతడెవని చేతనైనను వివేచింపబడడు. దేవుని వాక్యం స్పష్టంగా చెప్తుంది, శరీర మూలకు జన్మించిన వ్యక్తి ప్రకృతి సంబంధమైన వ్యక్తి. ప్రకృతి సంబంధమైన వ్యక్తికి కేవలం శరీర ఆశలే ఉంటాయి, మనసు యొక్క ఆశలే ఉంటాయి, లోక సంబంధ ఆశలే ఉంటాయి, కానీ ఆత్మ సంబంధ ఆశలు ఆయనలో పుట్టవు. ఆత్మ సంబంధాల విషయాల మీద ఆయనకి శ్రద్ధ కలగదు. అయితే తిరిగి జన్మించాలంటే, ఆత్మ సంబంధ విషయాలు ఆశ పుట్టాలంటే ఖచ్చితంగా ఈ భూమి మీద ఉన్నప్పుడే అతను తిరిగి జన్మించాలి. ఎలా జన్మిస్తాడంటే యాకోబు గారు రాశారు, ఏం రాశారంటే సత్యవాక్యం వలన ఆయన మనల్ని కన్నాడు అన్నాడు. వాక్యం వలన మనం కన్నాం. ఆత్మలో ప్రథఫలం ఉన్నట్లుగా ఆయన మనల్ని కన్నాడు. ఎప్పుడైతే మనం ఆత్మ మూలముగా జన్మించామో అప్పుడు ఆత్మ సంబంధమైన వాడు అన్నిటిని వివేచించును. రైట్. తర్వాత ప్రకృతి సంబంధ విషయాలు ప్రకృతి సంబంధమైన మనుషులు గ్రహించలేని చాలా విషయాలు ఆత్మ అనుభవం చేతనే మనం వివేచింపదగును, మనం చేస్తాము అనే విషయాలని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి భూమి మీద ఉన్నప్పుడే ఖచ్చితంగా ఏం చేయాలంటే మనము తిరిగి జన్మించాలి. అది చాలా స్పష్టంగా ఆయన మాటలు చెప్తున్నారు. సో తిరిగి జన్మించిన వ్యక్తి ఎలా ఉంటాడు, ఏ విధంగా ఉంటాడు అనే విషయాలు కూడా స్పష్టంగా దేవుని వాక్యము చెప్పుకుంటూ వస్తుంది. అండ్ కొన్ని మాటలు మీకు చూపిస్తాను. యోహాను రాసిన మొదటి పత్రిక మీరు తీసినట్లయితే, యోహాను రాసిన మొదటి పత్రిక మీరు తీసినట్లయితే 2వ అధ్యాయము 29వ వచనం మాట చదువుతారా ఎవరైనా? నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించే ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టి ఉన్నాడని ఎరుగుదు. ఓకే, భూమి మీద ఎవరైతే నీతిని జరిగిస్తారో, ఎవరైతే దేవునితో సంబంధం కలిగి ఉండి వారి బ్రతుకులో అన్ని పనులు చేస్తారు. నీతి అంటే అర్థం ఏంటంటే దేవుని వాక్యంతో సంబంధం కలిగి ఉండి నడిచేవాడిని నీతిమంతుడు అంటారు. సో పూర్వం ధర్మశాస్త్రం దేవుని వాక్యం ఉంది కాబట్టి సో ధర్మశాస్త్రం అనుసరిస్తూ దేవుని నీతిని పొందాలని చూశారు, విఫలమైపోయారు. యేసుక్రీస్తు భూమి మీదకి వచ్చిన తర్వాత ఆ వాక్యమే శరీరధారై కృపాసత్య సంపూర్ణుడుగా మన మధ్యకి వచ్చినప్పుడు, సో ఆ వాక్యాన్ని మనం ఏం చేసామంటే విశ్వసిస్తున్నప్పుడు, ఆ వాక్యాన్ని మనం నమ్మినప్పుడు మనకేం ఏర్పడిందంటే దేవునితో సంబంధం ఏర్పడింది. వాక్యానుసారంగా యేసుక్రీస్తు బట్టి మనకు దేవునితో సంబంధం అనేది ఏర్పడింది. దేవునితో సంబంధం ఏర్పడింది కాబట్టి రైట్. సో ఎవరైతే దేవుని వాక్యానుసారంగా యేసు ప్రభువు వారి యొక్క మాట ప్రకారము జీవిస్తారో వారందరూ కూడా దేవుని మూలంగా పుట్టిన వారే స్పష్టంగా చెప్తాను. ఆయన నీతిమంతుడని మీరు ఎరిగి ఉన్న ఎడల నీతిని జరిగించే ప్రతి వాడును, అంటే దేవుని వాక్యం ప్రకారము నడుచుకున్న ప్రతి వాడును, దేవునితో సంబంధం కలిగి నడుచుకున్న ప్రతి వాడును ఆయన మూలంగా పుట్టి ఉన్నాడని ఎరుగుతుంది. కాబట్టి దేవుని వాక్యం ప్రకారము నడుచుకోవాలనే ఆశ పుట్టాలంటే ఖచ్చితంగా మనం ఏం చేయాలంటే దేవుని మూలంగా మనం పుట్టాలి. దేవుని మూలంగా పుట్టని వాడికి వాక్యానుసారి నడవాలని ఆశ లోపల పుట్టదు, దేవుని మాట వినాలని ఆశ పుట్టదు, దేవుని వాక్యం చదవాలని ఆశ పుట్టదు. రైట్. వారు ఎంతసేపు కూడా ఒకవేళ సంఘానికి వచ్చినా చర్చికి వచ్చినా ప్రార్థన చేసినా సరే నేను చర్చికి వస్తే దేవుడి వలన భౌతికంగా నాకేం ప్రయోజనం అనుకుంటాడే తప్ప దేవుని విషయాలు తెలుసుకోవాలని ఆసక్తి అతనిలో కలగదు. ఒకవేళ దేవుని వాక్యం ప్రకారం నడవాలి, దేవుని వాక్యం ప్రకారం జీవించాలని ఆశ పుడుతుందంటే ఖచ్చితంగా మీరు తిరిగి జన్మించారని అర్థం. ఈ భూమి మీద ఉన్నప్పుడే మీరు తిరిగి జన్మించారని అర్థం. అలా పుట్టలేకపోతే మీరు తిరిగి జన్మించిన వారు కాదు. ఏదో అమ్మ నాన్నలు
మన క్రైస్తవ యొక్క భక్తులు పెరిగారు కాబట్టి వారు బాధపడలేక అలవాటు అయిపోయింది కాబట్టి మనం వచ్చి ప్రార్థన చేయడము, ఒక పాట పాడడము అయిపోతే వెళ్ళిపోవడం చేస్తాం తప్ప వాక్యం పట్ల మన ఆసక్తి పుట్టదు. వాక్యంతో సంబంధం కలిగి ఉండి జీవించిన ఆశ మనకు పుట్టదు. ఎందుకంటే మనం తిరిగి జన్మించలేదు కాబట్టి. ఒకరు తిరిగి జన్మించామనుకుంటే ఖచ్చితంగా వాక్యంతో సంబంధం కలిగి మనం ఉంటాం. ఒక మాట చదువుదాం. పేతురు గారు రాసిన మొదటి పత్రిక మనం తీసినట్లయితే, పేతురు రాసిన మొదటి పత్రిక తీసినట్లయితే 2వ అధ్యాయము 1-2 మొదలు వచనాలు ఇలా ఉన్నాయి. చదువుతారమ్మా? ప్రభువు దయాళుడని మీరు రుచి చూచిన ఇన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని క్రొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన వాక్యమైన పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి. చూడండి, అక్కడ ఉంది ఏంటంటే, ఎప్పుడైతే కొత్తగా మనం జన్మించామో, రైట్, అంటే అర్థం ఏంటంటే దేవుడు దయాళుడని మనం రుచి చూసాం. అప్పుడు మన దుష్టత్వాన్ని, మన కపటాన్ని, వేషధారిని, అసూయని, సమస్త దోషణ మాటలని అవి మానేస్తామంట. కానీ అప్పుడు కొత్తగా జన్మ శిష్యులు పోలిన వారై నిర్మలమైన వాక్యము పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలని అపేక్షిస్తాం. అక్కడ అపేక్షించుడని ఒక ఇన్స్ట్రక్షన్ గా రాయబడింది. కానీ ఖచ్చితంగా దేవుని మూలంగా పుట్టినవాడు దేవుని వాక్యంతో సంబంధం కలిగి ఉంటాడు. ఆచారాలతో సంబంధం కలిగి ఉంటాడు. ఏదో 2-3 పద్ధతులతో సంబంధం కలిగి ఉన్నాడు. లేదంటే చూస్తున్న వారు ఏమనుకుంటారో, అబ్బో నేను చిన్నప్పటి నుంచి క్రైస్తవ మతంలో ఉన్నాను, కాబట్టి చూసిన వాళ్ళు నాకు ఇలా అనుకుంటారని చెప్పేసి అన్నారు. ఖచ్చితంగా దేవుని వాక్యంతో సంబంధం కలిగి ఉన్న వారిని నీతిమంతుడు అంటారు. దేవుని వాక్య సంబంధం ఉన్నవాడే దేవునితో సంబంధం ఉన్నవాడు. అది మొదటిది, అది మనం గమనించాలి. మరలా చూద్దాం. యోహాను రాసిన ఆ మొదటి పత్రికలోనే మనం వెళ్ళి ఎక్కడ చూద్దామంటే 3వ అధ్యాయము 9వ వచనం చదువుదాం. చదువుతారా గట్టి? దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలో ఆయన బీజము నిలుచును గనుక వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలముగా పుట్టినవాడు గనుక పాపం చేయజాలడు. జాగ్రత్త మనం గమనించండి. దేవుని మూలంగా పుట్టినవాడు ప్రతి వానిలో ఆయన బీజం నిలుస్తుంది కనుక అతడు పాపము చేయడు. వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపము చెయ్యజాలడు అన్నాడు. అంటే ఏంటి? మనలో పాపం లేదనా? దేవుని వాక్యం ఏం చెప్తుంది చూడండి. ఏం చెప్తుంది చెప్తాను. 10వ వచనం చదువుతారమ్మా. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం. మనము పాపం చేయలేదని చెప్పుకొని ఎడల ఆయనను అబద్ధికునిగా చేయవారు మగుదుము, మరియు ఆయన వాక్యము మనలో ఉండదు. మనం పాపం లేదని కాదు, మన పాపం మనకి రోజు అంటదని కాదు. కానీ ఆ బేస్ ఉన్నప్పుడు ఆ బేస్ మనల్ని ఏం చేస్తుంది అంటే పాప విషయంలో మనకు అసహాయాన్ని కలిగిస్తుంది. ఒక మాట చదువుదాం మనం. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం ఇలా ఉంటారు. చదువుతారమ్మా? దేవుని మూలంగా పుట్టిన వాడెవడును పాపం చేయడని ఎరుగుదుము. దేవుని మూలంగా పుట్టిన వాడు తన్ను భద్రము చేసుకొనుడు కనుక దుష్టుడు వాని ముట్టడు. చాలా దుష్టుడు మనల్ని ముట్టుకోడు. ఎప్పుడు ముట్టుకోడు అంటే మనం భద్రం చేసుకుంటాం. ఎలా భద్రం చేసుకుంటాము మనకు అర్థం అవ్వాలి. ఇప్పుడు ఒక బంగారం కొన్నాం అనుకోండి, చక్కగా మనం భద్రం చేయడం వచ్చు మనకి. మన ఇంట్లో ఏదైనా ఒక మంచి విలువైన వస్తువు కొన్నాం అనుకోండి, ఒక గ్లాస్ వస్తువు కొన్నాం అనుకోండి, ఆ వస్తువును భద్రం చేయడం వచ్చు. ఒక క్రైస్తవుడు దేవుని మూలంగా పుట్టినవాడు తను తాను భద్రం చేసుకున్న కారణంగానే దుష్టుడు ముట్టలేడంట. అసలు దుష్టుడు మన మీద ఏం చేస్తాడో తెలుసా? దుష్టుడు మన మీద ఏం చేస్తాడంటే మన మీద నేల రూపం చేస్తాడు. దేవుని దగ్గరికి ఏం చేస్తాడు తెలుసా? ఇదిగో ప్రభువా, నీ రక్తం చేతి కడిగావు కదా, ఇదిగో ఆ పాప, ఆ అబ్బాయి, లేదంటే అతను లేదా ఆమె, చూసావా ఈ పాపం చేసింది, ఆ పాపం చేసింది, ఆ పాపం చేసింది అని చెప్పేసి రోజు వెళ్ళి మన గురించి దేవుని ముందుకు చెప్తుంటాడు. ఇప్పుడు మనం ఏం చేయాలి? సాతానుడు చెప్పక మునిపే
సాతానుడు వెళ్ళిపోయి దేవుని ముందు నిలబడి మన పాపకు చిట్ట చదవక మునిపే మనం ఏం చేయాలి తెలుసా? ఓకే, రోజు 24 గంటల్లో కూడా ముందు మొదటిది మీకు చాలా ఎక్స్ట్రీమ్ చెప్తాను, తర్వాత పాసిబుల్ చెప్తాను నేను. ఓకే, ఎక్స్ట్రీమెంట్ అర్థం తెలుసా అండి? రైట్, మనము ఆ అబద్ధం ఆడుతున్నాము అనే సంగతి మనస్సాక్షి మనం చెప్తున్నప్పుడే, అబద్ధం ఆడేశాము అని మనకు అనిపించినప్పుడే, అప్పుడే మనం ఏం చేయాలంటే, ప్రభా నేను అబద్ధం ఆడాను ప్రభా అని దేవునితో అప్పుడే చెప్పాలి. నన్ను క్షమించు ప్రభా అని చెప్పాలి. చెడ్డ తలుపులు మనలోకి వచ్చాయి అనుకోండి, ఓకే, ఆ చెడ్డ తలుపులు వచ్చినప్పుడు ఏం చేయాలి తెలుసా? ప్రభా, మనసాక్షి చెప్తుంది, దేవునితో సంబంధం ఉన్న దేవుని యొక్క బీజం ఎవరిలో ఉంటుందో వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళు గ్రహిస్తారు, ఓ ఈ చెడ్డ తలంపు వచ్చింది, అది పాపం అని చెప్పి. వెంటనే ఏం చేయాలి? ప్రభా, ఈ తలంపు నీ బిడ్డకు నాకు రాకూడదు, వచ్చింది ప్రభా అని మనం చెప్పాలి. అప్పుడు అలా సరే, మనం రోజు చేసుకెళ్ళిపోతున్నాం మనం, మనకి జ్ఞాపకం లేదు కదా. కానీ మనకు 2 సమయాలు ఉన్నాయి కదా. ఏంటి సమయాలు అంటే, తెల్లవారులేసి మనం ప్రార్థన చేసుకుంటాం కదా, మనం నిద్రపోయే ముందు ప్రార్థన చేసుకుంటాం కదా. తెల్లవారు లేచినప్పుడు, నిద్రపోయేటప్పుడు మనం ఏం చేయాలి తెలుసా? ఓకే, నేను గడిచిన ఆ దినము ఏ పాపాలు చేశాను, ఎన్ని అబద్ధాలు ఆడాను, ఎన్ని తలంపులు తలంచాను, ఎంత చెడ్డ తలంపులు తలంచాను, అవన్నీ కూడా సాతానుడు చెప్పమునిపై ఏం చేయాలంటే దేవునికి చెప్పేయాలి. ఓకే, ఈ రోజు ఎవడు కూడా పరిశుద్ధుడు కాదు, మనందరూ కూడా పాపులమే. ఓకే, నా నా దినచర్యలో, నా ప్రార్థనలో నేను ఖచ్చితంగా కూడా సాతాను నన్ను ముట్టుకోకుండా నన్ను భద్రం చేసుకోవడానికి, నా యొక్క పాపాలు, నా యొక్క తప్పులు సాతానుడు దేవుడికి చెప్పక మునిపే నేను దేవుని ముందుకు వెళ్ళిపోతాను. ప్రభా, ఇలాగ అబద్ధం ఆడాను ప్రభా, ఇలా చేశాను ప్రభా, నాకు క్షమించు ప్రభా అని చెప్పి ప్రాధేయపడతాను, క్షమాపణ అడుగుతా, మారుమనసు అడుగుతా. ఎప్పుడైతే మారుమనసు అడిగానో సాతానుడు మోసుకెళ్ళి లోపే మన పాపాలు క్షమించబడతాయి. అసలు ఇదేంటి, నేను ఆయన పట్టుకెళ్లకుండానే ఈయన పరిశుద్ధుడు అయిపోయాడు, ఈయన ముట్టలేకపోతున్నాం, మన గురించి దేవుని దగ్గర మన విషయం టచ్ చేయడానికి సాతానికి అవకాశం ఉంది, సాతానికి అవకాశం ఉండదు. ఓకే, దేవుడు ఇలా చేయాలంటే ఖచ్చితంగా నువ్వు కొత్తగా జన్మించాలి కదా. చూడండి 18 ఏముందంటే, దేవుని మూలముగా పుట్టి ఉన్నవాడు ఎవడును అన్నాడు. కొత్తగా జన్మిస్తే తప్ప నువ్వు మోకాలేసి నీ పాపాలు ఒప్పుకోలేవు. నువ్వు కొత్తగా జన్మిస్తే తప్ప సాతాను నీ పాపాలు యేసుప్రభువుకు చెప్పే ముందే ఓకే నువ్వు క్షమాపణ అడగలేవు. నువ్వు కొత్తగా జన్మిస్తే ఈ విషయాలన్నీ లోపల ఉన్న బీజము నీకు ఏం చేస్తుందంటే దేవుని వైపు నడిపిస్తుంటారు. కాబట్టి దేవుని మూలకు పుట్టినవాడు ఎవడనో పాపము చేయడని ఎరుగుదము. దేవుని మూలకు పుట్టినవాడు తన భద్రం చేసుకున్న కనుక దుష్టుడు వాడిని ముట్టలేడు. ఎలా భద్రం చేసుకుంటామంటే ఓకే, మన ప్రార్థనలతో మన పాపాలు ఒప్పుకుంటూ, మన పాపాలు దేవుని దగ్గరికి వెళ్ళక మునిపే, సాతాడు తీసుకెళ్లి మన మీద నేరారోపణ చేయక మునిపే. జనరల్ గా మనకి ఎటువంటి పాపాల క్షమాపణ కోసం ఎటువంటి మనకి పిక్చర్ తెలుసండి? ఎటువంటి పిక్చర్ అంటే, నేను చనిపోతాను, నేను చనిపోయిన తర్వాత ఓకే దేవుడు లేపుతాడు నన్ను, లేపిన తర్వాత ఓకే నా పాపాలన్నిటికీ తిరుపతి అనుకుంటాం మనం. అప్పుడు సాతానుడు వస్తాడు, సాతానుడు వచ్చి మన మీద నేరం మోపుతాడని మనం అనుకుంటాము. అప్పుడు దేవుడు అంటాడు, లేదు ఈ పాపాలను క్షమించేశాను అని దేవుడు అంటాడు. కాబట్టి మీరు చనిపోయిన తర్వాత అన్నట్టుగా ఒక పిక్చర్ వేసుకుంటారు. అప్పుడు సాతానుడు మన మీద నేరం మోపుతున్నాడేమో అనుకుంటారు మీరు. కాదు 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 కాదు. ఓకే, మన అనుదిన జీవితంలో చేసే ప్రతి దాన్ని కూడా సాతాను దేవుని ఎదుట నేరారోపణ చేయడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటాడు. అతను మనకు ముట్టకుండా మునిపే. ఓకే, ఉదాహరణ చూడండి, ఎలాగ మీకు జనరల్ చెప్తాను. నేను ఏదైనా తప్పు చేశాను అనుకోండి, దారిలో వెళ్తున్నాను, వెళ్ళినప్పుడు నేను చేయని తప్పు చేశాను, ఎవరో చూసి ఏం చెప్పారంటే, ఇదిగో నీవు తప్పు చేశావు కదా, మీ అమ్మతో మీ నాన్నతో చెప్తాను, నీ డబ్బులు కొట్టేస్తాను అంటాడు. అప్పుడు మనం ఏం చేయాలంటే, ఓకే ప్లీజ్ 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 చెప్పు అంటే, అప్పుడు అతను ఏం చెప్తాడంటే, నాకు 10 రూపాయలు ఇవ్వు, నాకు 100 రూపాయలు, మనకు బ్లాక్ మెయిల్ చేస్తాడు. రైట్, సాతాను కూడా మనం బ్లాక్ మెయిల్ చేస్తాడు. ఎందుకని? ఇదిగో నీ పాప అని చెప్తానని మనం బ్లాక్ మెయిల్ చేస్తాడు. సో ఎప్పుడైతే ఆ వ్యక్తి మన తప్పును తీసుకొచ్చి అమ్మ నాన్న చెప్పక మునిపే మనమే వెళ్ళిపోయి ఇలా జరిగిందని చెప్పామనుకోండి, ఆడు చెప్పేసరికి నాకు తెలుసు నువ్వు నోరు మూసి పో అంటాడు అమ్మ నాన్న. కాబట్టి భద్రం చేసుకోవడం అంటే ఏంటో తెలుసా? ఓకే, మన యొక్క ప్రతి పాపాన్ని అనుక్షణము, ఓకే, అనుక్షణము చేసే ప్రతి పాపాన్ని కూడా ఆన్ ద స్పాట్ దేవునికి క్షమాపణ అడగడం చాలా మంచిది. ఒకవేళ మనకు ఏమైనా గుర్తులేవు అనుకోండి, వెళ్ళిపోయామనుకోండి, నిద్రపోయేటప్పుడు, లేదా మేలుకున్నప్పుడు,
ఓకే, మనం గుర్తొచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రభు దగ్గరికి వెళ్ళి, ప్రభా ఇలా ఉందో ప్రభా, నన్ను క్షమించు ప్రభా అని చెప్పగలగాలి. అది మనం ఏంటంటే మనల్ని మనం భద్రం చేసుకోవచ్చు. కాబట్టి దేవుని మూలం పుట్టి ఉన్నవాడు ఎవడు కూడా పాపము చేయలేని విధము. దేవుని మూలం పుట్టిన వాడు తను భద్రం చేసుకున్న కనుక దుష్టుడు వారిని ముట్టుడు అనేది మనం చూసుకుంటూ వచ్చాం. తర్వాత రండి చూద్దాం, మనం తర్వాత వచ్చిన మనం చూద్దాం. 4వ అధ్యాయము 7వ వచనం చదువుతారమ్మా. 4వ అధ్యాయం 7వ వచనం. మొదటి యోహాను అంకుల్. మొదటి యోహానమ్మ. మొదటి యోహాను రాసిన పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలయనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. ఆయన ఏం చెప్పారంటే, ఓకే, ఎవరైతే కొత్తగా జన్మిస్తారో అనగా ఆత్మ మూలంగాను అనగా దేవుని మూలంగాను జన్మిస్తారో వారిలో ఎలా ఉంటదంటే, ఓకే, ఆ ప్రేమ దేవుని మూలం కలుగుచున్నది, మన ప్రేమ కాదు, దేవుని మూలంగా అది కలుగుచున్నది. సో తోటి వ్యక్తిని ప్రేమిస్తున్నానంటే, మిగతా వ్యక్తి పట్ల ప్రేమ ఉందంటే, వారు చేసిన ప్రతి పనిని కూడా బోధార్థంలో చూడకుండా అర్థం చేసుకోవడం. నేను ఆ పరిస్థితులు ఉంటే నేను అది తప్పే చేస్తాను కదా అర్థం చేసుకోవడం. వాళ్ళని తీసుకొచ్చి బాహాటంగా అందరి ముందు ఒక నిల్చుని పెట్టి వాళ్ళ తప్పుల్ని ఇతరులకు చెప్పడం. ఇదంతా కూడా ఫ్యామిలీని కూడా చేస్తాడు కదా. కాబట్టి మనం ఏంటంటే చూడండి ఒకసారి, ఒక రోమిల్ రాసిన పత్రిక మనం తీసినట్లయితే 5వ అధ్యాయంలో ఇలా ఉంటది, చదువుదాం మనం. ఓకే, రోమిల్ రాసిన పత్రిక 5వ అధ్యాయము 5వ వచనం ఇలా ఉంటుంది, చదువుతారమ్మా. ఎందుకనగా ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. అందుకని ఏం చెప్పాడు? మీరు ఆత్మ మూలంగా తిరిగి జన్మించాలి. మీరు తిరిగి జన్మిస్తే ఏంటంట? పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయాల్లో కుమ్మరించబడుతుంది. ఏంటి దేవుని ప్రేమ? ఏంటి దేవుని ప్రేమ అంటే, ఓకే, దేవునికి వ్యతిరేకంగా మనం ఎన్ని అపరాధాలు చేసినా, దేవునికి వ్యతిరేకంగా మనం ఎన్ని చేసినా సరే, ఓకే, అక్కడ రాస్తాడు. చూద్దాం 6వ వచనం చూద్దాం. 6వ వచనం చదువుదాం. ఏలయనగా మనం నీతిమంతుని కొరకు సైతము ఒకడు చనిపోవుట అరుదు, మంచివాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చు. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపడుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకనూ పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయాను. ప్రేమ ఏం చెప్తుందంటే, నీ శత్రువు విషయంలో నీవు ప్రేమించాలంటే, నీకు ప్రేమ కలగాలంటే, నీకు ద్రోహం చేసిన వ్యక్తుల్ని బాహాటంగా తీసుకొచ్చి వాళ్ళందరి ముందు పెట్టి అవమానపరచకుండా, కంటి కన్ను పంటుకు పన్ను అనకుండా, రైట్, ఎవరైనా కీడు చేస్తే కీడు చేసినట్లు, రైట్, వాళ్ళకి మేలు చేయాలన్న ఆశ మనకు కలగడం లేదంటే అర్థం ఏంటంటే ఆత్మూలంగా మనం పుట్టిన వారు. కాబట్టి దేవుని ఆత్మ మూలం పుట్టిన అర్థం ఏంటంటే, ఓకే, దేవుని వ్యతిరేకంగా పాపం చేసిన వారి కోసం ఎలాగైతే ఆయన చనిపోయాడో, మనం కూడా ఇతరులు ఎలా ప్రేమ కలిగి ఉంటాం. ఆ ప్రేమ పుట్టాలంటే ఖచ్చితంగా మనం ఏంటంటే ఆత్మ మూలంగా ఈ భూమి మీద ఉన్నప్పుడే, ఈ శరీరంతో ఉన్నప్పుడు మనం తిరిగి జన్మించాలి. ఆత్మ మూలంగా జన్మిస్తే తప్ప అది మనం జరగదు. ఓకే, అది చూసాం. తర్వాత చూద్దాం రండి మనం యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూద్దాం. మనం ఆయన ఆజ్ఞలను గైకొనుటయే దేవుణ్ణి ప్రేమించుట, ఆయన ఆజ్ఞలు భారమైనవి కావు. మొదటి 2 వచనాలు, మొదటి వచనం చదువు. మొదటి 2 వచనాలు. యేసు క్రీస్తే ఉన్నాడని నమ్ము ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టి ఉన్నాడు. పుట్టించిన వానిని ప్రేమించు ప్రతి వాడును ఆయన మూలముగా పుట్టిన వానిని ప్రేమించును. మనము దేవుని ప్రేమించుచు ఆయన ఆజ్ఞలను నెరవేర్చు వారమైతమా దేవుని పిల్లలను ప్రేమించుచున్నామని దాని వలననే ఎరుగుదుము. అంతే. కాబట్టి ఆ ప్రేమ వల్ల పుట్టాలంటే మనం ఆత్మ మూలంగా మనం జన్మిస్తే తప్ప ఆ ప్రేమ మనలో పుట్టదు.
అదే మన యోహాను రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయం 4 వచనం చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 5 అధ్యాయం 4 వచనం చూడండి. దేవుని మూలముగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. లోకంలో ఏముందమ్మా? శరీరాశ, నేత్రాశ, జీవప్రాప్తి. బింబము. ఈ జీవుడు ఎవరు జయిస్తారు? శరీరానుసారం ఉన్నవాడు జీవించలేడు. దాని కొరకు ఆతృత పడుతుంటాడు, అది చేయించాలని ఆశపడుతుంటాడు. కానీ ఆత్మూలంగా జన్మించిన వాడు శరీరం మీద, శరీరాశ మీద, నేత్రాశ మీద, జీవడంబం మీద అని విజయం పొందుతాడు. కాబట్టి ఎవరైనా సరే శరీరాశ జయించలేకున్నా, జయించాలనుకున్నా, నేత్రాశ జయించాలనుకున్నా, జీవడంబం జయించాలనుకున్నా, ఓకే, మనం ఆత్మూలంగా కొత్తగా జన్మిస్తే తప్ప అంటే మనకి ఈ యొక్క లోకం మీద మన జయం రాదు. అందుకే వాక్యం చెప్తుందంటే దేవుని మూలంగా పుట్టిన వారందరూ అనగా, ఆత్మ మూలంగా పుట్టిన వారందరూ అనగా, ఓకే, దేవుని యొక్క సత్య వాక్యం వలన, ఓకే, దేవుని వలన పుట్టిన వారందరూ వారు లోకమును జయించుదురు. లోకము జయించిన విజయము వారి యొక్క విశ్వాసమే అని చెప్పి దేవుని వాక్యం స్పష్టంగా చెప్తాం. కాబట్టి ఏం చూసామంటే మనము వాక్య సంబంధం అయితే, వాక్య సంబంధాలు అవ్వాలంటే మనం మరలా జన్మించాలి. మరలా జన్మించకుండా వాక్య సంబంధం కాలేము. ఆచార సంబంధం అవుతాం, మత సంబంధం అవుతాం, కానీ వాక్య సంబంధం కాలేము. ఈరోజు చాలా సంఘాల్లో వాక్య సంబంధం తక్కువ మంది ఉంటారు. ఓకే, మీకు సంఘ సంబంధాలు బోల్డ్ మంది ఉంటారు, పాస్టర్ సంబంధం చాలా మంది ఉంటారు, ఆచార సంబంధాలు చాలా మంది ఉంటారు, కానీ వాక్య సంబంధం తక్కువ మంది ఉంటారు. సంఘంలోకి వాక్య సంబంధాలు కేవలం వాక్యం గారికి వస్తారు. మరి పాస్టర్ సంబంధాలు ఏం చేస్తారంటే మా పాస్టర్ అని చెప్పి వస్తారు. ఓకే, ఆచార సంబంధాలు ఏం చేస్తారంటే ఆచారం కాబట్టి వస్తారు. కానీ వాక్య సంబంధాలు మాత్రమే వాక్యం దేవుడు ఏం చెప్తాడో అని వినడానికి వస్తారు. అలాగే మనం ఏం చేసుకున్నామంటే, ఓకే, దేవుని మూలంగా పుట్టిన వాడు బేజం ఉంటది కాబట్టి పాపం చేయడు. ఓకే, సాతాను ముట్టుకొని, దుష్టుడు ముట్టుకొని జాగ్రత్త పడతాడు, తను భద్రం చేసుకుంటాడు. ఆత్మలకు జన్మిస్తే తప్ప మనం ఇతర వ్యక్తులు మనం ప్రేమించలేము. దేవుని యొక్క ప్రేమంతా మన హృదయంలో కుమ్మరించలేదు. ఇతర వ్యక్తిని ఎందుకు మనం ద్వేషిస్తున్నాం? కంటికి కన్ను ఎందుకు అంటున్నాం అంటే, దేవుని యొక్క ఆత్మ సంపూర్ణంగా దేవుని ప్రేమ మనం కుమ్మరించాలంటే ఖచ్చితంగా మనం తిరిగి జన్మించాలి. తర్వాత మనం ఏం నేర్చుకున్నామంటే, ఓకే, దేవుని మూలంగా పుట్టిన వారందరూ కూడా లోకంలో ఉన్న శరీరాశ, నేత్రాశని, ఓకే, తర్వాత జీవపడంబాన్ని జయిస్తారు. ఓకే, పుట్టిన వారు మాత్రమే జయిస్తారు. ఎందుకంటే దేవుని రాజ్యం భోజనము పానము కాదు, కానీ నీతి సమాధానమును ఆత్మీయుల ఆనందమై ఉన్నది. కాబట్టి దేవుని మూలంగా పుట్టిన వారు మాత్రమే ఇలా చేయగలుగుతారు. అలా చేయాలంటే ఖచ్చితంగా మనం తిరిగి జన్మించాలి అని. ఇది అక్కడ మొదటి కోణం మనం చూసాం. రండి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిపోతాం? మళ్ళీ యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. యోహాను సువార్త 3వ అధ్యాయంలోకి వెళ్ళిపోతాం. వెళ్ళిపోయి అక్కడ మరొక వచనాన్ని మనం చదవాలి. ఇప్పుడు 7వ వచనం ఎలా ఉంటుంది చదువుతాము. యోహాను సువార్త 3వ అధ్యాయం 7వ వచనం. మీరు క్రొత్తగా జన్మింపవలనని నేను నీతో చెప్పినందుకు ఆశ్చర్యపడవద్దు. నెక్స్ట్ గాని గాలి తనకిష్టమైన చోటును విసురును, నీవు దాని శబ్దము విందువే గాని అది ఎక్కడి నుండి వచ్చినో ఎక్కడికి పోవునో నీకు తెలియదు. ఆత్మ మూలంగా జన్మించిన ప్రతి వాడును అలాగే ఉన్నాడని. ఏమన్నదంటే ఇన్విజిబుల్ అంటారు. ఓకే, తిరిగి జన్మించడం అనేది, ఓకే, మన కంటికి ఏదో వస్తు రూపం కనపడదు. ఒక దేవుని వాక్యం ఏం చెప్తుందంటే అది మీకు ఏంటంటే ప్రకృతికి సంబంధమైనది కాదు, ప్రకృతికి అతీతమైనది. ఓకే, అతీతమైనది, అది మనుషులకి కనబడదు. ఎందుకంటే అది జరిగించేది మనం కాదు, భౌతికంతో ఉన్నవారు జరిగించడం లేదు, ఎవరైతే శరీరంతో ఉన్నారో జరిగించడం లేదు. అది దేవుని మూలంగా కలుగుతుంది అని అర్థం. దాని మూలంగా అది మన ప్రమేయంగా కలగడం లేదు. కొత్తగా జన్మించడం అనేది మన ప్రమేయం కలగడం లేదు. భౌతికమైనది ఏది కూడా
కొత్తగా జన్మించే విషయంలో వాటి యొక్క ప్రమేయము లేదు, ఇంటర్ఫీరెన్స్ అనేది లేదు. కొత్తగా జన్మించే విషయం అనేది ఎవరు కూడా అది ఎక్కడ వచ్చింది, ఎలా వచ్చింది, అలా వచ్చింది చెప్పలేము. రైట్. కానీ ఎలాగంటే ఆయన ఎగ్జాంపుల్ చెప్పాడు. ఎలా చెప్పాడంటే, గాలి తనకి ఇష్టమైన చోటు విసురుతుంది. నువ్వు దాని శబ్దం మాత్రం వింటువు కానీ అది ఎక్కడి నుండి వస్తుందో ఎక్కడికి తెలియదు. ఒక మనిషిలో ఉన్న మార్పును చూస్తే తప్ప ఎలాగా ఆ పరివర్తన వచ్చిందో ఎవరికి తెలియదు. సడన్ గా దేని మీద ప్రేమ పుట్టేస్తుంది, సడన్ గా మనుషులు మారిపోతుంటారు, సడన్ గా పాపాన్ని విడిచిపెట్టేస్తుంటారు, సడన్ గా దేవుని వాక్యం బట్టి ఆసక్తి పెరిగిపోతుంటది. సడన్ గా ఎందుకంటే అది అది మన వల్ల భౌతికం కలిగింది కాదు, అది మనం గుర్తించలేము. దేవుడే ఆ శబ్దం అయితే వింటాం, అంటే ఆ మార్పు అయితే గమనిస్తుంటాం, కానీ ఆ మార్పు ఎలా కలిగిందో మనకు తెలియదు. దేవుడు చెప్తాడు, అది ఆత్మ చేసింది, అది మీ ప్రమేయం కాదు, ఇట్ ఇస్ నాట్ యువర్ ఇంటర్ఫిరెన్స్, అది మీ వల్ల జరిగింది కాదు, అది ప్రకృతికి అతీతమైనది అని చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి అది మీ వల్ల జరిగింది కాదు, అది కంప్లీట్ గా దేవుని పని. ఏ వ్యక్తి వలన కూడా ఒక మనిషి కొత్తగా జన్మించలేడు. భౌతిక సంబంధమైన దేని బట్టి కూడా ఒక వ్యక్తి కొత్తగా జన్మించలేడు. నీకు నువ్వుగా కొత్తగా జన్మించలేవు. మీ అమ్మా నాన్నలను బట్టి నువ్వు కొత్తగా జన్మించలేవు, మీ పాస్టర్ని బట్టి నువ్వు కొత్తగా జన్మించలేవు, లేదంటే ఎవరు బట్టి కొత్తగా జన్మించలేవు. కొత్తగా జన్మ ఇవ్వవలసింది దేవుడు మాత్రమే. మనకు కూడా తెలియదు, సడన్ గా అది లోపల వచ్చిన మార్పు, అది కేవలం శబ్దం వింటాము, ఆ మార్పును గమనిస్తాం తప్ప అది దేవుడు ఎలా చేశాడో, ఈ విధంగా చేశాడు అనేది మనకు తెలియదు అని కొత్తగా జన్మ కూడా చెప్పుకుంటూ వచ్చాడు. కాబట్టి అది దేవుని క్రియ తప్ప అది మనుషుల వల్ల జరిగే క్రియ కాదు. కొత్తగా జన్మించడం అనేది, నేను కొత్తగా జన్మించాలనుకుని కొత్తగా జన్మించలేను, దేవుడిని కొత్తగా జన్మింపు చేస్తే తప్ప. అందుకే చాలా మంది దేవుని వాక్యం అనేవి వినడానికి ప్రయత్నం చేస్తారు, చదవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ వారికి దేవుడు అనుకోని దాన్ని తెరవకపోతే, తిరిగి జన్మించకపోతే వాక్యం వాళ్ళకి అర్థం కాదు. కాబట్టి ఇది అయిపోయింది. తర్వాత విషయం మనం విద్దాం. కిందకు వస్తే ఆయన ఏమన్నాడంటే, చూడండి 13వ వచనం ఎలా ఉంది, చదువుతారమ్మా? 13వ వచనం. 13 అంకుల్? అవునమ్మా, 13. మరియు పరలోకము నుండి దిగివచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. 14వ వచనం. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతి వాడును నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలెను. 15వ వచనం. 14-15 కలిసి ఉంది. మనిషి కూడా ఎత్తబడేవాళ్ళు. ఓకేనా, చదివారు కదా. ఇప్పుడు ఎలాగ తిరిగి జన్మిస్తాడు అనే విషయం మీద ఆయన ఏం చెప్పాడంటే, రైట్, మీరు తిరిగి జన్మించాలంటే రైట్ ఎవరు విశ్వాసం ఉంచాలని చెప్పాడైనా 14వ వచనంలో అరణ్యంలో మోషే సర్పము ఎలాగెత్తినో అలాగే విశ్వసించు ప్రతి వాడు నశింపక ఆయన ద్వారా నిశ్చయము పొందినట్లు మనుషు కుమారుడు ఎత్తబడవలను అని. ఇంకా ఆయన ఎత్తబడలేదు కాబట్టి ఆయన ఏం చెప్పాడంటే, మీరు కొత్తగా జన్మించాలంటే, నూతనంగా జన్మించాలంటే నేను ఎత్తబడాలి, నేను మరణించి తిరిగి లేవకపోతే మీరు తిరిగి జన్మించలేరు అన్నాడు. కాబట్టి మీరు తిరిగి జన్మించడం అంటే దేంతో సంబంధం అని చెప్పాడైనా, యేసుక్రీస్తు యొక్క మరణ పునరుత్థానాలతో సంబంధం ఉంది అనే విషయాలు తీసుకొచ్చాడు. తీసుకొచ్చి దేని సాదృశ్యంగా పెట్టాడైనా అంటే, మోషే సర్పం గురించి సాదృశ్యం పెట్టాడు. ఇప్పుడు ఆయన ఎలాగ ఎత్తబడాలి, ఇప్పుడు మనం తిరిగి జన్మిస్తాం, దేని బట్టి తిరిగి జన్మిస్తాం అన్నప్పుడు ఆయన అక్కడ సందర్భం ఇచ్చాడు. కాబట్టి ఏమి ఇచ్చాడు అక్కడ, మోషే సర్పం ఎలాగెత్తినో అన్నాడు. కాబట్టి అసలు మోషే సర్పాన్ని ఎలాగెత్తాడైనా అక్కడ అలాగే విశ్వసించాడు కదా. అక్కడ అలాగే విశ్వసించారా? ఇజ్రాయేల్ ప్రజల విశ్వాసం ఏంటి అక్కడ, అది మనకు అర్థం కావాలి. వాళ్ళు ఎలా విశ్వసించారు, ఆ విశ్వాసం ఎలాంటి విశ్వాసము, అది మనకు అర్థమైతే తప్ప మనం ఎటువంటి విశ్వాసం ఉంచాలి, ఎటువంటి విశ్వాసం మనం తిరిగి జన్మింపు చేస్తుంది అనేది మనకు అర్థం కాదు. కాబట్టి విశ్వసించడం మూలంగా
మనం ఎలాగ తిరిగి జన్మింపబడతామనేది మనకు అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా ఎక్కడికి వెళ్ళాలి మనం? ఆ సర్పం దగ్గరికి వెళ్ళాలి. మోషే సర్పాన్ని ఎలాగెత్తాడు, వారు ఎలా విశ్వసించారు. ఓకే, అలాగే విశ్వసించి ప్రతివాడు అలాగే అంటే వారు ఎలాగే విశ్వసించారు అలాగే విశ్వసించడం అంటే ఏంటి అర్థం అవ్వాలంటే ఖచ్చితంగా మనం మోసే సర్పం దగ్గరికి వెళ్ళాలి. అక్కడికి వెళ్ళకపోతే మన దేవుని వాక్యం అర్థం కాదు. అండ్ సంఖ్యాకాండంకి వెళ్దాం మనం. సంఖ్యాకాండం 21వ అధ్యాయం మనం తీసినట్లయితే సంఖ్యాకాండం 21వ అధ్యాయం మనం తీసినట్లయితే 4వ వచనం నుంచి 9వ వచనం వరకు చదువుతారమ్మా. 21 అధ్యాయం 4వ వచనం నుంచి 9వ వచనం. వారు ఎదోము దేశమును చుట్టుకోవాలనని హోరు కొండ నుండి ఎర్ర సముద్ర మార్గముగా సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధముగా మాట్లాడి, ఈ అరణ్యములో చచ్చుటకు ఐగుప్తులో నుండి మీరు మమ్ము నెందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారము లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనదనిది. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరములైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాట్లాడి పాపము చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరువబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చాను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఓకేనమ్మా. మొదటిది మనకి ఏం అర్థం అవ్వాలంటే ఇజ్రాయేల్ యొక్క పాపం, ఇజ్రాయేల్ యొక్క పాపం అనేది మనకి గుర్తు రావాలి. ఏంటి వాళ్ళు చేసిన పాపం? అరణ్యంలో చచ్చుటకు దేవునితో దేవునికిని మోషేకును విరోధంగా వారు మాట్లాడారంట. ఏమని మాట్లాడారు? ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారము లేని ఈ అన్నము మాకు అసహ్యమైనది అని వారు శనిగారు. ఇది వారు చేసిన పాపం. దేవుడు ఏం చేశాడు? వారి మీదకి శాపాన్ని తీసుకొచ్చాడు. పాపం అనేది మనం చేసేది, శాపం అనేది దేవుడు ఇచ్చేది. దేవుడు ఏం శాపం ఇచ్చాడంటే, అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకర్మలైన సర్పమును పంపాడు. అవి ప్రజలను కరవగా ఇజ్రాయేల్ అనేకులు చనిపోయి, ఇజ్రాయేల్ పాపం చేశారు. ఒకే దేవుని శాపం కారణంగా అనేకులు చనిపోయారు. ఇప్పుడు ఏం చేశారంటే, కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి వాళ్ళ పాపాన్ని వారు ఒప్పుకున్నారు. కాబట్టి మా శాపం తొలగించమని వేడుకున్నారు. పాపాన్ని ఒప్పుకున్నారు, శాపాన్ని తొలగించమని వేడుకున్నారు. సో పాపాన్ని ఒప్పుకున్నప్పుడు, శాపాన్ని తొలగించినప్పుడు దేవుడు వారికి ఏం చేశాడంటే, ఓకే, ఏదైతే వారికి మరణకరమైందో దాన్ని చూస్తేనే వారికి ఏమవ్వాలి? వారు బ్రతుకుతారు. పాము వలన వారు చచ్చిపోతున్నారు, అటువంటి విగ్రహాన్ని పైన చూస్తే బ్రతుకుతారు. అంటే ఏ పాము అయితే కారణమైందో, ఆ చావుకి శాపానికి కారణమైందో ఆ పామును చూస్తేనే వారు బ్రతుకుతారు. ఓకే, అది మనకు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది. ఏ పాము కరుస్తుందో ఆ పామునే పైన చూసి అంటే పామునే చూపించాడు ఆయన. వాస్తవానికి ఎలా ఉంటుందంటే కిందంతా సర్పాలు, పాము ఎంత ఉంటుందమ్మా? పాము భూమి మీద ఎలా పాకుతుంటది. మన కళ్ళు కానీ పైకి ఎత్తామా ఇలా పొడి చేస్తుంది. ఆయన ఏమంటాడు? శాపాల మధ్య బ్రతుకుతున్నారు, పాపం మధ్య మీరు ఉన్నారు, పాపానికి కారణం శాపాలు మీ మధ్య ఉన్నాయి. సో మీకు ఏం పొడుస్తుందంటే శాపం, మీకు శాపకరమైన ఆ పాము పొడుస్తుంది, మీకు పొడుస్తుంది. అప్పుడు దాన్ని మీరు ఏం చేయాలి? మీరు చూడాలి అని.
మనం దేవుని వాక్యం చూసినట్లయితే సిలువ దేని గుర్తుంది? సిలువ దేని గుర్తుంది తెలుసా? సిలువ దేని గుర్తుంటే శాపానికి గుర్తు. సిలువ శాపానికి గుర్తు. ఎప్పుడైతే సిలువ శాపానికి గుర్తయిందో అదే సిలువలో యేసు చనిపోయినప్పుడు అదే సిలువలో మనం చూస్తే మనకి ఏం వస్తుంది? మన శాప విమోచన అంతా కూడా ఆ సిలువలో ఆయన చేశాడు ఆయన. వాడు వాళ్ళు ఏంటి విశ్వసించారు వాళ్ళు? ఏం విశ్వసించారంటే ఒకే కిందన శాపం వాళ్ళకు పుడుతుంది. అటువంటి శాపాలు వాళ్ళ మధ్య ఉన్నప్పుడు వారు పాము వైపు చూశారు. వాళ్ళకి ఇప్పుడు సమస్య ఏంటంటే కిందకు చూసామా, కిందకు చూస్తే పాములు ఉన్నాయి. ఓకే, పాములు తప్పించుకోవడానికి కింద మనం చూసామా, వాళ్ళు కాటేస్తే పైకి చూడాలి. పైకి చూస్తే కింద పాములు ఉంటాయి. ఓకే, ఒకవేళ కిందను చూస్తే మనకి మన రక్షణ లేదు. కిందను చూడాలి, పైకి చూడాలి. అప్పుడు మనకి ఏం కలగాలంటే విశ్వాసం కలగాలి. సో విశ్వాసం కలగాలంటే మనకేం కలగాలంటే ఈ శాపాలు ఈ పాపాలను చుట్టుముట్టినప్పుడు కూడా ఓకే దీన్ని తప్పించుకోవడం నా వల్ల కాదు కాబట్టి విడిచిపెట్టి ఓకే ఆ సిలువలో ఏదైతే శ్రమకి శాపాన్ని గుర్తో దాని వైపు చూస్తూ విశ్వాసం నడవడం అనేది మనకు అలవాటు అవ్వాలనే ఉద్దేశంతోనే అక్కడ ఎక్కువ ఆయన ఏం చెప్తున్నాడంటే ఏ పాపము ఏ శాపం అయితే మిమ్మల్ని చుట్టుముట్టుకుందో ఓకే అదే పాపము అదే శాపం అనేది గుర్తు అనేది రైట్ ఆ మ్రాను మీద మీకు విడుదల వస్తుందని చెప్పి స్పష్టంగా చెప్పుకొని వచ్చాడు ఆయన. కాబట్టి సిలువ శాపానికి గుర్తయినప్పుడు అదే సిలువ మన యొక్క రక్షణకి మన యొక్క రక్షణకి కారకమైంది. రైట్, ఏ సిలువ అయితే శాపానికి అది కారణము అదే సిలువ మనకి రక్షణకి కారణమైంది. నేను ఒక మాట చదువుతాను రండి. ద్వితీయోపదేశ కాండం 21 అధ్యాయము 22, 23 చదువుతారమ్మా ఎవరైనా? మరణశిక్షకి తగిన పాపం ఒకడు చేయగా అతనిని చంపి మ్రాను మీద వేలాడదీసిన ఎడల అతని శవము రాత్రి వేళ మ్రాను మీద నిలవకూడదు. వేలాడదీయబడిన వాడు దేవునికి శాపగ్రస్తుడు గనుక నీ దేవుడైన యెహోవా స్వాస్థ్యముగా నీకు ఇచ్చిన దేశమును నీవు అపవిత్రపరచుకున్నట్లు అగత్యముగా ఆ దినమున వారిని పాతి పెట్టవలెను. ఓకే, ఏ ఏ ఏ సిలువ అయితే శాపగ్రస్తను గుర్తో అదే సిలువ వైపు చూసి రక్షణ పొందుకోవడానికి దేవుడు మనకి ఏర్పాటు చేశాడు. రండి మనం రోమేలు రాసిన పత్రిక కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక మనం తీసినట్లయితే కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక తీసినట్లయితే 18వ వచనం ఎలా ఉంటాయి చదువుతారమ్మా? సిలువను గుర్చిన వార్త నశించుచున్న వారికి వెర్రితనము గాని రక్షింపబడుచున్న మనకు దేవుని శక్తి. ఓకే, ఏ సిలువ అయితే శాపగ్రస్తమో అదే సిలువ మన రక్షణకి కారణమైంది. ఏ పాము అయితే శాపానికి గుర్తయిందో అదే పాము వాళ్ళకి రక్షణ గుర్తయింది. వాళ్ళు చేసేది ఒకటే, కిందకు చూడకుండా పైకి చూడాలి. కింద పాము కరిచేస్తుందని భయపడకూడదు. విశ్వాసంతో ఓకే ఆ యొక్క ఇతడు సర్వైపు చూడాలి. అందుకే దేవుని వాక్యం ఏం చెప్తుందంటే ఓకే మోషే సర్పాన్ని ఎత్తినప్పుడు ఇత్తడి సర్పాన్ని ఎత్తినప్పుడు ఓకే అదే విధంగా మనం యేసుక్రీస్తు ఎత్తబడతాడు. ఎత్తబడినప్పుడు ఎవరైతే ఆయన చూసుకుంటూ విశ్వాసంతో నడుస్తుంటారో వారు రక్షణ పొందుతారు. అలాంటి రక్షణ పొందిన వారే ఆత్మ చేత వారు తిరిగి జన్మింప చేస్తారు. అలాగ తిరిగి జన్మింప చేసిన వారు మాత్రమే ఓకే దేవుని యొక్క రాజ్యాన్ని చూడగలుగుతారు, దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశింపగలుగుతారు అనే విషయాల్ని ఆయన చక్కగా చెప్పుకొని వచ్చారు. కాబట్టి ఈరోజు ఏమనకు అర్థం అవ్వాలంటే ఏ శాపం అయితే మన పాపానికి బట్టి వచ్చిందో ఓకే ఆ శాపాన్ని ఆయన ఏం చేసాడు మనకి ఓకే ఆ శాపానికి గుర్తైన దాన్ని ఏం చేశాడు మనకి రక్షణగా ఆయన మార్చేశాడు. అలా మార్చడానికి కారణం ఏంటంటే ఆ సిలువలో పెద్ద ఏం సమస్య లేదు, ఆ సిలువలో ఏం ప్రత్యేకత లేదు, కానీ ఆ సిలువలో వేలాడిన యేసుక్రీస్తు ప్రత్యక్షం. సిలువ శాపం అయితే
అందులో వేలాడిన వాడు పరిశుద్ధుడు. కాబట్టి పరిశుద్ధుని యొక్క ప్రెజెన్స్, పరిశుద్ధుని యొక్క ఆయన యొక్క ఉనికి, ఆ శిలువ మీద శాపగ్రస్తుల దాని మీద ఆయన యొక్క ఉనికి మనకి పరిశుద్ధతని అనుగ్రహించారు. శాపానికి ఆయన పరిశుద్ధ డామినేట్ చేశారు. అటువంటి పరిశుద్ధ డామినేట్ చేయబట్టి మనకందరికీ రక్షణ వచ్చింది. కాబట్టి తిరిగి జన్మిస్తే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశింపలేడు, పరలోక రాజ్యాన్ని చూడలేడు. కాబట్టి ఈ విషయాలను కూడా వాడు నికోదేముకు బోధిస్తున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి. ఏం అర్థం అవ్వాలంటే, నువ్వు భూమి మీద ఉన్నప్పుడే తిరిగి జన్మించావు. తిరిగి జన్మించడానికి, పునరుత్తరం అవ్వడానికి తేడా తెలిసిందా? తిరిగి జన్మించడం అంటే భూమి మీద ఉన్నప్పుడే మనం తిరిగి జన్మించాలి. అలా తిరిగి జన్మిస్తేనే రాజ్యాన్ని చూడగలుగుతాం, లేకపోతే చూడలేము. ఈ విషయాలను కూడా నికోదేముకి ఆయన తెలియజేసినప్పుడు ఇప్పుడు నువ్వేం అర్థం చేసుకోవడం అనేది కూడా మనం ఆలోచన చేయాలి. సో మనకు అర్థమైతే, ఒకవేళ నువ్వు తిరిగి జన్మించలేదు అనుకోండి, ఎలా చెప్తావు తిరిగి జన్మించలేమని? ఓకే, ఇప్పుడు చెప్పిన విషయాలను జ్ఞాపకం చేసుకుంటే అవి నీ బ్రతుకులో ఉంటే తిరిగి జన్మించినట్లు. అవి లేవు అనుకోండి, నువ్వు తిరిగి జన్మించలేనప్పుడు. అలా మనం పరీక్షించుకొని పరిశీలించుకొని చక్కగా మన దేవుని వాక్యం అందిస్తాను. దేవుడి కొద్ది మాటలు తన వ్యక్తుల్లో మాట్లాడుతూ దీపించింది కాక. ఆమేన్.